పేట్ నేను శివకుమార్ రొక్కం సంచలనం సృష్టించిన లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందన్న కేసులో అఘోరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మరోవైపు వర్షిణిని పోలీసులు సంరక్షణ గృహంలో ఉంచారు. తమ కూతుర్ను తమకు అప్పగించాలని, అఘోరిని కఠినంగా శిక్షించాలని వర్షిణి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్షిణి పేరెంట్స్ జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వారి వేదన ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్వరూపరాణి గారు అలాగే కోటయ్య గారు ఇద్దరు కూడా వర్షిణి పేరెంట్స్. వారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. నమస్కారం అమ్మా, మీరు అఘోరి అలియాస్ శ్రీనివాస్ విషయంలో ఎంతో పోరాడుతున్నారు. మొత్తానికి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ కూతురు ప్రస్తుతం సంరక్షణ గృహంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉదయం మీరు మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్టున్నారు. ఏంటి శ్రీవర్షిని మాట్లాడిందా మీతో? మాట్లాడటానికి ఇష్టపడలేదండి అమ్మ. వాళ్ళు కూడా పిల్ల దగ్గర పంపించుకోకుండా సిఐ గారు అక్కడ కూర్చున్నారు, పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, మేము ఇటు కూర్చున్నాము. పాప దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడదామంటే పాప దగ్గరికి వద్దు, మీరు ఎడంగుండి మాట్లాడమని అనటం జరిగింది. సరేలే, పాప ఇష్టపడుతుందని మేము ఎడంగానే ఉన్నామండి. ఏమండి 23 సంవత్సరాలు పెంచి కన్నా తల్లిని కాదని ఈ 2 నెలల్లో వచ్చిన శ్రీనివాస్ ఏం చేశాడు? నా పాపని ఏం మాయ చేశాడు? ఆయన దగ్గర మ్యాటర్ ఉందా? మ్యాటర్ లేదు, అటు ఇటుగా అన్నాడు. నా పిల్లని ఏం చేసుకుంటాడు? ఆయన డ్రగ్స్ ఇచ్చే డ్రగ్స్తో వల్ల ఆయన మబ్బు పెట్టి పిల్లని అట్లా చేస్తున్నాడా? వశీకరణ చేశాడా? లేకపోతే మరుగుమంది ఇచ్చాడా? ఏదైంది కూడా పోలీసు వాడిని కౌంటింగ్ కొట్టి ఇన్ఫర్మేషన్ లాగాలని మేము కోరుచున్నామండి. మీరు ఆల్రెడీ మంగళగిరి దగ్గర పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఈ విషయానికి సంబంధించి వర్షిణిని కిడ్నాప్ చేశాడని ఒక కేసు ఎంటర్ చేసినట్టున్నారు. దానికి సంబంధించి ఏమైనా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు? దానికి సంబంధించి పోలీసులు వాళ్ళు ఏం తీసుకోలేదండి. సిఐ గారిని మేమే లొకేషన్ పెట్టమని పెట్టాడండి. మా కేసు తర్వాత మళ్ళీ మీ జర్నలిస్టులు అంతా కూడా ముఖములుగా ఒక ఎఫ్ఐఆర్ కరెక్ట్ చేయించారు అఘోరి శ్రీనివాస్ మీద. ఇచ్చా ఆడపిల్లని అపహరించాడని. ఒక్క విషయం చెప్పండి, అసలు ఈ శ్రీనివాస్ ఎక్కడ ఎలా మీకు పరిచయం అయ్యాడు? ఎందుకు మీరు ఇంట్లో పెట్టుకోవాల్సిన జీ తెలుగు యాజమాన్యానికి ధన్యవాదాలు. నా పేరు తిరుమల కోటయ్య, నా భార్య పేరు స్వరూపరాణి. మాది మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్. నాకు 2 సంతానం, బాబు పాప. బాబు పేరు శ్రీహర్ష, పాప పేరు శ్రీవర్షిని. అయితే పాప ప్రియదర్శిని కాలేజీలో, తెనాలి ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదువుతుంది. ఆమె ఎప్పుడు కూడా విద్యలో మంచి యాక్టివ్గా ఏ గ్రేడ్ స్టూడెంట్, మంచి యాక్టివ్గా ఉండిద్ది. 19 షార్ట్ ఫిల్మ్స్ చేసింది, యాక్ట్ చేసింది. ఒక తెలుగు మూవీలో యాక్ట్ చేసింది. సినిమాలో కూడా చేసింది. తెలుగు మూవీలో హీరోయిన్ ఫ్రెండ్గా అందమైన జీవితం, బాబాయ్ ఇన్ కష్టాలనే క్యాప్షన్, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాంటి యాక్టివ్గా ఉండే పిల్ల నేను ఒక మగపిల్లలాగా అలాగే మెచ్చుకుని నాకు ఎందుకంటే ఇంటికి ఆడపిల్ల ఉంటే మంచిదని, ఆడపిల్ల కన్నీరు పెట్టి కూడా అని చెప్పి, నా పప్ప నేను కాలేజీకి వెళ్ళాలంటే 2 వీలర్ మీద వెళ్తాను, నేను బస్సులో వెళ్ళను అని అంటే నాకున్న 2 వీలర్ నేను అమ్మేసేసి ఆ పిల్లకి స్కూటీ తీసుకోవడం జరిగింది. రోజు 2 వీలర్ మీద వెళ్ళొస్తూ ఉండిద్ది. అయితే మా దురదృష్టవశాత్తు లేడీ అఘోరిగా చాలా మంది అవుతున్నాయి. ఈ అల్లూరి శ్రీనివాస్ ఒకరోజు మంగళగిరి వచ్చి టోల్ ప్లాజా దగ్గర జనసేన పార్టీ ఆఫీస్, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర హల్చల్ చేస్తూ బట్టలు తీసుకుని పోయే వాహనాలను ఇచ్చేస్తూ జర్నలిస్టులు కొడుతుంటే ఒక జర్నలిస్ట్కి కాలు ఇరిగింది. అబ్బాయి ఇప్పుడు రాడ్ వేసుకుని నడక సాగిస్తున్నాడు. పోలీసుల మీద కూడా హల్చల్ చేసి పోలీసులను కూడా ఏఎస్ఐ గారిని కొట్టింది. అప్పుడే వచ్చిన పిల్ల కాలేజీ నుంచి 2 వీలర్ వేసుకుని ఇంటికి వచ్చింది. టీవీలో ట్రోలింగ్స్ పడుతుంది. మంగళగిరిలో బట్టలు లేకుండా అలసలు చేస్తున్న లేడీ అఘోరి అని చెప్పి అని
అసలు ఈ అఘోరాలతో సంబంధం ఆ పిల్లకి లేదు. అయితే ఎట్లా అంటే తణుకులో రాజేష్ నాథ్ అఘోరా గారు అని చెప్పి ఆయన ఉండేవాడు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ 2024 జనవరి 17న బ్రెయిన్ స్ట్రోక్లో పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు మా పెద్ద అబ్బాయి విష్ణు, మా పాప శ్రీవర్షిని, బాబు శ్రీహర్ష ముగ్గురు తీసుకుని నన్ను మా మిస్సెస్తో సహా శ్రీనివాస్ విషయంకి వస్తే ఆ రోజు మంగళగిరికి వచ్చిన తర్వాత జీవితం మొత్తం జీవితం రాజేష్ నాథ్ గారి దగ్గర తీసుకెళ్తే రాజేష్ నాథ్ గారు నన్ను ఆయన ఆయుర్వేద మెలికలు ఆయుర్వేద తైలాలతో నన్ను చేయి కాలు ఈ మద్దం చేసి కొన్ని లేహాలతో నాకు ఆరోగ్యం ప్రసాదించిన తండ్రి తణుకు అఘోరి రాజేష్ నాథ్ గారు. సరే స్వరూపరాణి గారు చెప్తారు. ఒక్క నిమిషం కోటయ్య గారు, ఒక్క నిమిషం. అఘోర దీక్ష 2 సంవత్సరాలు అయినాయి రాజేష్ నాథ్ అఘోర్ దగ్గర తీసుకుని. అయితే రాజేష్ నాథ్ అఘోర్ దగ్గరికి ఆమె రావటము, ఆయన గుడ్లు ఇవ్వటము, ఈవెన్ అఘోర్ అని చెప్పటము మేము నమ్మామండి. నమ్మి ఇక్కడ జనసేన ఆఫీస్ కాడికి హల్చల్ చేస్తుంది వెళ్ళమని ఆయన చెప్పడంతో విష్ణుని మా అమ్మాయి వెళ్ళారండి. వెళ్ళిన క్రమంలో ఈ పిల్ల గుడ్డ ఐటీలో అప్పుడు మట్టి ఫోన్ నెంబర్లు తీసుకున్నారండి. తీసుకుని వెళ్ళిన 2 నెలలకి వచ్చిందండి. వచ్చి నాకు ఇక్కడ టోల్ ప్లాజా కాడ కారు చెడిపోయింది అని అంటే వర్షని వెళ్ళిందండి. వెళితే అంతసేపు 2 అయినా 1 అయినా ఆమెకు రిపేర్ అవ్వటంతో మా ఇంటికి రావటం జరిగిందండి. వచ్చిన ఒక రోజు అంతా వెళ్ళిపోయిందండి. వచ్చిన రోజు బాగానే ఉందండి. మళ్ళీ 1 నెల ఆగినాక మళ్ళీ రెండో ట్రిప్ రావటం జరిగిందండి. జరిగినాక అప్పుడు మార్పు వచ్చేసింది మనిషిలో. పిల్లని ఓహ్ ముద్దులు పెట్టుకోవటము, నేను తాళు కడతానని ఓ పిచ్చి ఆటలు చేయటము, అట్లా చేస్తే నేను మాకు గొడవ అయ్యి అత్తమ్మ అంటాము నన్ను. మిమ్మల్ని లీగల్గా రాయిని నేను పెంచుకున్నట్టు, నేను దత్తత తీసుకున్నట్టు అని మమ్మల్ని సంతకాలు చేయమంటాం, మమ్మల్ని ప్రోత్సహించారు. ఒక్కడు చెప్పండి అమ్మా, అసలు ఏంటి అఘోరీ దీక్ష ఏంటి? ఎందుకు ఈమె అఘోరీ దీక్ష తీసుకోవడం ఏంటి? అఘోరాలు అంటే కొంత పబ్లిక్ కి దూరంగా ఉంటారు, వారి పరిధిలో వారు ఉండేటటువంటి సిచ్యువేషన్. ఈ అఘోరీ దీక్ష ఏంటి? ఎందుకు వర్షిని అఘోరీ దీక్ష తీసుకుంది? అంటే రాజేష్ నాథ్ అఘోర్ దగ్గర ఫ్యామిలీలు కూడా తీసుకుంటారండి. తీసుకుని ఆయన ఫంక్షన్లు ఉన్నప్పుడు, ఆయన పూజ ఉన్నప్పుడు వెళ్ళి మళ్ళీ అదే విధంగా మన పని మనం చేసుకోవచ్చండి. శివ పూజకి వెళ్ళొచ్చు. అట్లని చెప్పి మాకు ఇష్టం లేకుండా పిల్ల తీసుకుందండి. తీసుకున్నాక వీళ్ళ నాన్నకు బాగపోతే వాళ్ళని బాగు చేయటం జరిగింది. అప్పుడు మేము నమ్మామండి ఆయన్ని. శివ పూజ, శివుడు అనుగ్రహం, శివుడు అన్ని చేశాడని మేము నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. జరిగిన క్రమంలో ఆయన పరిచయం చేశాడు. చేస్తే ఇక మమ్మల్ని 2సారి వచ్చిన కానీ మనిషి మాటలు మార్చేసి ఎరిగా చేయడం, తాళ్ళు కడతానంటాము, మిమ్మల్ని తీసుకెళ్లిపోతానంటాం, అట్లా చేసిందండి. మాకు భయం వేసి దాన్ని కొట్టి బ్యాగ్ గిరాటేసేస్తాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు అసలు శ్రీనివాస్ మీ ఇంట్లో? ఎన్ని రోజులు ఉన్నాడు? ఒకసారి వచ్చినప్పుడు 2 రోజులు, ఒకసారి వచ్చినప్పుడు 4 రోజులు అండి. 2 రోజులు 2 సార్లు. లేదు, వర్షిని మాత్రం దాదాపుగా 2 నెలలు మాతోనే మా ఇంట్లోనే ఉన్నాడు, మా తల్లిదండ్రులతో చెప్తున్నారు. లేదు 2 నెలలు ఏం లేదు. 2 సార్లు, 3వ సారి వచ్చినప్పుడు మటుకు ఒక 6 రోజులు ఉన్నాడు అంతే. 3 సార్లు రావడం తప్పితే 2 నెలలు అంటే కంటిన్యూగా లేడు. ఒక నెల గ్యాప్ ఇచ్చి రావటం, నెల గ్యాప్ ఇచ్చి రావటం, అంటే 3 సార్లు రావటం జరిగింది. ఓకే. అయితే మొత్తం ఈ వ్యవహారం చూసిన వాళ్ళలో చాలా మంది మీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కన్న కూతురు జీవితాన్ని వీళ్ళే బలి చేశారు, డబ్బుకు ఆశపడ్డారు, అతను డబ్బు ఆశ చూపాడు, వీళ్ళు ఆశ పడ్డారు, ఆ డబ్బు కోసం కక్కుర్తి పడి కన్న కూతురు జీవితాన్ని నాశనం చేశారని మిమ్మల్ని కూడా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజమా శ్రీనివాస్, మీకేమైనా డబ్బు ఆశ చూపాడా? మాకేమైనా డబ్బు ఆశ చూపలేదండి. మేమేం ఆశపడలేదండి. 48,000 రూపాయలు మా అత్తగారు పెళ్లిలో పెట్టిన పెళ్లి బహుమతిగా ఉంగరం పెడతారు కదా, ఆ ఉంగరం కూడా దొంగిలించి తీసుకెళ్లిపోయాడు. అలమార్లో ఉన్న ఉంగరం. ఆయన మూలంగా నేను 1,40,000 రూపాయలు లాస్ పడిపోయాను. అలాంటి ఇంకా మేము పిల్లల్ని నమ్ముకుంటాకి, పిల్ల మీద ఇచ్చేస్తాకి దుర్మార్గులం కాదుగా. మేమేం పిల్లల్ని అమ్ముకునే వాళ్ళం కాదు. పిల్ల మీద అల్లాడుతున్నా కానీ వాస్తవంగా మేము తీసుకోలేదండి. దేవుడు మేము ప్రమాణం వేసి చెబుతున్నాను. ఆమె ఒక మాతాజీ రూపంలో వచ్చి కామపిశాచల్లి నరరూప రాక్షసుడు లాగా నా పిల్లలకి వెళ్తాను తండ్రిపోయిందండి. ఇప్పుడు నా బిడ్డకి నేను నా ప్రాయ ముక్క తీసుకుని కొట్టానండి. రక్తం గారింది, ఇక్కడ మచ్చ ఉండిద్ది ఆడికి. నేను కొట్టిన దెబ్బ
నా భార్య వాడి బ్యాగ్ తీసుకెళ్లి బ్యాగ్ మా గేట్ మీద రోడ్డు మీద వేసింది. వెళ్ళిపోయిన ముందు నా ఇంట్లో ఉంటా కీలేదని. ఒక అమ్మవారు మీరు ఇప్పుడు చెప్తున్నారు బంగారం అది కూడా దొంగతనం జరిగింది, మేమే లాస్ అయ్యామని మీరు చెప్తున్నారు. మరి అప్పుడు బంగారం అది దొంగిలించినప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు శ్రీనివాస్ మీద? కంప్లైంట్లో రాసామండి. ఇప్పుడు కంప్లైంట్ లో రాయడం కదా, అప్పుడు దొంగతనం జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? అమ్మాయితో అన్నాడంట, మీ నాన్నకు ఆరోగ్యం బాగోదు, మీ అమ్మకు షుగర్ పేషెంట్, మీ కుటుంబం మీద నేను చేతబడి చేస్తాను శుద్ధపూజ చేసి అని చెప్పి పిల్లల్ని బెదిరించాడంట. అందుకని నేను కంప్లైంట్ వెళ్తుంటే పప్ప వదిలే ఆగు, నువ్వు ఎన్నాళ్ళైతే నువ్వు మా కళ్ళ ముందు ఉండాలి, నిన్ను పోగొట్టుకోలేమని చెప్పని పిల్ల ఆపింది. మరి ఇప్పుడు శ్రీవర్షినికి ఏమైందంటారమ్మా? అసలు శ్రీవర్షినికి ఏమైంది? ప్రతి టీవీ ఛానల్ ఎప్పుడైతే మీరు అక్కడి నుంచి నార్త్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారో వారిద్దరిని పట్టుకొని వచ్చిన తర్వాత తను ప్రతి ఒక్క టీవీ ఛానల్తో కూడా మాట్లాడింది. ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా, తొలుత అమ్మాయి ఎక్కడ కూడా ఇమ్మెచ్యూర్ ఏమో, ఏమీ తెలియకెళ్ళిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ చాలా మెచ్యూర్డ్గా అన్ని తెలిసి అన్ని అవగాహన ఉన్న అమ్మాయిలాగా చాలా వివరంగా మాట్లాడింది. మీతో కూడా లైవ్ లో కొంత గొడవ పడిన సిచ్యువేషన్ కూడా మేము చూస్తాం. అదంతా డామినేట్ అండి. నీ అంతటికి నువ్వే నీ అంతటికి నువ్వే నేను మేజర్ని, నువ్వు నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి రమ్మన్న ఆడియో రికార్డు మాకు దొరికిందండి ఆ పిల్ల ఫోన్ లో. ఆమె కంప్లీట్ గా మా పిల్లల్ని డామినేట్ చేసిందండి. ఆడియో రికార్డులు ఉన్నాయండి. మరి కంప్లైంట్ పెట్టి ఎవడన్నా వెళ్ళేవాడు మామూలుగా వెళ్తే కంప్లైంట్ పెట్టి ఎవడన్నా ఎక్కడన్నా చూసారండి మీరు? ఆమె అట్లా చెప్పిందండి, నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను, నేను మేజర్ని, నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నా, కాగితం రాసి రమ్మని చెప్పిందండి. అసలు దేనికి అట్రాక్ట్ అయ్యింది? ఎందుకు అఘోరా దగ్గర అట్రాక్ట్ అయింది? ఆ అమ్మాయికి నేను భక్తితో వెళ్ళానని తొలత చెప్పింది. నాకు కూడా ఇదంతా కూడా ఇష్టము, సనాతన ధర్మం అంటే ఇష్టము, మేము సనాతన ధర్మం కోసం ఉంటాము, నేను విద్య నేర్చుకుంటాను అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు తల్లితో సమానం అంటూ ఫస్ట్ చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం భార్యాభర్తల సంబంధం అని అంటున్నారు. దేనికి అట్రాక్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? అసలు ఏం జరిగింది వర్షినికి? ఆమె డ్రగ్స్ ద్వారాగా బ్లడ్ లో డ్రగ్స్ ఇస్తే వాళ్ళ మాటలు మలుచుకోవచ్చు అంటండి. అదన్నా జరిగి ఉండాలి, కడుపులో మరుగుమన్న ఇవ్వాలి, చేతబడన్నా చెయ్యాలి. ఈ మూడు ఏదో అసలు అఘోరినే కాదు, ఫేక్ అఘోరి అన్నప్పుడు ఇంకా చేతబడలేంటి, మంత్రాలేంటి? ఇంకా ఆమెకి జరగబడి వేరే వాళ్ళు చేతబడి జరిపించవచ్చు కదండి, కడుపులో మరుగుమంది ఇవ్వచ్చు కదండి, బ్లడ్ లో డ్రగ్స్ ఎక్కించవచ్చు కదండి, మంత్రాలు కాకపోయినా. ఇవి చేస్తున్నారు, జరిగాయే కదండి. వర్షిని మాట్లాడుతూ మాకు ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు పెళ్లి అని, ఇప్పుడు తాజాగా వాళ్ళు మహారాష్ట్ర సంప్రదాయంలో చేసుకున్నది ఒక పెళ్లి. ఒకటి విజయవాడ కనకదుర్గ దగ్గర గుడి దగ్గర మేము మొదటిసారి ఉదయాన్నే పెళ్లి చేసుకున్నాం, బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాం అని ఒకసారి. 2 మీ కళ్ళెదుట మీ ఇద్దరు ఇంట్లోనే మీ ఇద్దరు సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాం, ఆశీర్వాదం తీసుకున్నాం అని ఒకసారి చెప్పింది. ఇప్పుడు 3వ పెళ్లి కూడా మేము చేసుకున్నాం అంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మీరే దగ్గరుండి ఆశీర్వదించారు, మేము ఆశీర్వదించిన అక్షంతలు ప్రూఫ్స్ ఉంటాయి చూపించమని కట్టపోతుంటే బ్యాగ్ బయట పడేసేస్తే అప్పుడప్పుడు ఊరుకుంటా పోయిందండి. నువ్వు అసలు అగోరివా దొంగ గోరివా ఉండ కొంచెం ఆమెలో మార్పులు వచ్చి నా పిల్లల్ని నీ గుప్పుట్లో పెట్టుకుంటూ నీ వశం చేసుకుంటున్నావు, ఇంకోసారి మా ఇంటికి వస్తే వీలు లేదని మేము కొట్టడం జరిగిందండి ఆమె. మేము మా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోలేదు. అదే బాబు విష్ణు కూడా తాళి కట్టింది. అదండి బొమ్మల పెళ్లి సరదాగా చేశాను. వీడియోలో పెద్ద అబ్బాయి విష్ణు కూడా తాళి కట్టాడు. ఆమెకు ఆమె లేదండి, ఆమె దగ్గర డబ్బే లేదు. మా ఏం చేసుకుంటే అన్ని అప్పులు. ఆమె తల్లిదండ్రులు ఇల్లు చూసారుగా, వాళ్ళ తల్లిదండ్రులు బతికిచ్చింది. మహిళా పోలీస్ స్టేషన్ లో 10 లక్షలు తీసుకున్నారు కేసులో. మరో అలిగేషన్ కూడా ఉంది. ముఖ్యంగా మీ అమ్మాయికి శ్రీవర్షినికి కొంత ఫేమ్ అవ్వాలనేటటువంటి పిచ్ ఉంది. ఆ ఫేమ్ కోసమే గతంలో ఆమె యాంకర్ కింద చేసింది, యాక్టర్ కింద చేసింది, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ అఘోరి ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి ఈ శ్రీనివాస్ని పట్టుకుంటే ఫేమ్ అవ్వచ్చు అని ఆశపడుతుంది, అందుకే మొత్తం ఇదంతా చేస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒప్పుకుంటారా దాన్ని? ఆ విషయం తెలీదు. కాదు, యాక్టర్ చేసిన మాట వాస్తవం, యాంకర్ చేసిన మాట వాస్తవం. ఫేమ్ ఒకటి జీవితాన్ని నాశనం చేసుకుంటాడండి. ఆమె అసలు చూడడానికి ఇదిగా ఉండి ఏమి ఉపయోగపడిద్దండి? డైలీ లేబర్ తీసుకెళ్ళిన నా కూతురు ఆనందంగా నేను వాళ్ళిద్దరికి
దగ్గరుండి పెళ్లి రూపాయి ఈ చేసేవాడు రోజు కాకపోతే రేపు సంపాదించుకోండి. అటు ఇటు కానివాడు లైఫ్ సెటిల్ కానివాడు చేసుకుని మేము ఎట్లా ఒప్పుకుంటామండి? కానీ నేను సంతోషంగా ఉంటాను, ఇతనితోనే సంతోషంగా ఉంటాను అంటుంది కదా. నాకు మీరు కేవలం లైంగికంగా మాత్రమే చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని, నేను అలా చూడట్లేదు అని చాలా క్లియర్ గా చెప్తుంది కదా. నేను అలా చూడట్లేదు, నాకు ఇతనితోనే సంతోషం అని అంటుంది. క్లియర్ లేదు, ఏం లేదు, అంత సంతోషం లేదు. పిల్లలు మా దగ్గర ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, నల్లగా పీక్కుపోయి ఎట్లా ఉంది, డిఫరెంట్. పాపకి కొంచెం మెంటల్ గా షాక్ ఉందండి. అంటే ఆ పిల్ల మానసిక పరిస్థితి కూడా మానస హాస్పిటల్లో మెంటల్ సైకాలజికల్ గా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న టైప్ తరుణంలో ఆ పిల్ల ఇటు వచ్చేసింది. ఆ సర్టిఫికేట్ ఉంది. ఓ అబ్బాయి మీ జర్నలిస్ట్ రవితేజ గారికి వాట్సాప్ లో పెట్టారు పిల్ల. ఓకే, మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ యాక్టివిస్ట్ అలాగే సినీ నటి కరాటే కళ్యాణి గారు అందుబాటులోకి వచ్చారు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. కళ్యాణి గారు, మనం నిన్నే మాట్లాడాం ఈ ఫేక్ అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి. అయితే ఈ రోజు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో తర్వాత శ్రీవర్షిని పరిస్థితి ఏంటి, శ్రీవర్షిని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందా అని కూడా మనం డిస్కస్ చేసినటువంటి సిచ్యువేషన్. కానీ శ్రీవర్షిని మాత్రం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆమెని సంరక్షణ గృహంలో పోలీసులు అయితే ఉంచినటువంటి పరిస్థితి. కానీ పేరెంట్స్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, జీ తెలుగు న్యూస్ స్టూడియోలో. వారు మాత్రం తమ కూతుర్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెమో నేను మేజర్, నేను వెళ్ళను అంటుంది. ఏంటి మేడం, దీంట్లో సొల్యూషన్ ఏమైనా ఉంటుందా ఈ వ్యవహారానికి సంబంధించి? ముందుగా వాళ్ళిద్దరికి నమస్కారం అండి. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు. నమస్తే మేడం. నమస్తే నమస్తే బాబు. నమస్తే. మీరు అధైర్య పడకండి. యాక్చువల్ గా నేనేమంటానంటే ఈ పిల్ల మన చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ మేజర్ అయినాక వాళ్ళు ఇచ్చాక పంపించరు, అది మనకు తెలిసినవే. కాబట్టి ఈ ధర్మం పేరు చెప్పి ఏదైతే అమ్మాయి ముందు నుంచి అమ్మాయి ఇలాగే వెళ్తుండగా ఎవరైనా గురువుల దగ్గరికి మీకు తెలుసు రాజేష్ నాథ్ అగోరి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి 2 సంవత్సరాలు దీక్ష తీసుకుంది. అక్కడికి వెళ్ళి ఇట్లా ఉండటం ఏమీ లేదు. అక్కడ ఉన్నప్పుడు 2 రోజుల్లో ఇక్కడ ఉన్నానమ్మ, నేను ఉంటున్నాను, ఆయన కూడా నా దగ్గర ఉంది పాప అని చెప్పడం జరిగేదండి. ఆ 2 రోజులు ఆ పూజలు చూసుకుని ఆ ఫంక్షన్ చూసుకుని వచ్చేసేదండి. ఇంత అన్యాయంగా తీసుకెళ్లిపోయి నెలలు ఉంచుకుని పాప మైండ్ మార్చేసినంత సిచ్యువేషన్ మాకు ఎప్పుడు ఎదురవలేదండి. ఫస్ట్ టైం ఏమో దగ్గరికి వచ్చినాక మాకు ఎదురైందండి. రాజేష్ నాథ్ అఘోరి గారు కూడా తెలుసండి, ఆయన కూడా పనిచేస్తుంటారు ధర్మం కోసం. మేమంతా కూడా ధర్మం కోసం చాలా గట్టిగా ఫైట్ చేస్తామమ్మా. ఇలాంటి ఫేక్ మనుషులు వదలం మేము. ఫేక్ మనుషులు ఎవరు వదలరు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి హోమ్ లో ఉంది కాబట్టి సేఫ్, కాబట్టి మీరు హ్యాపీగానే ఉండండి. దానికి మీరు ఏ విధంగా అయినా సరే అమ్మాయి కొంచెం ఏదో నాకు తెలిసి ఒక ట్రాన్స్ లో ఉంది అమ్మాయి మత్తులో. అది వదిలేసిన తర్వాత మీ దగ్గరకు అమ్మాయి వస్తుంది. కానీ కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు అమ్మాయిని ఇప్పుడు రావాలి పంపించాలి అంటే సొల్యూషన్ అయితే మన లాలో మన చట్టాల్లో లేదు. విధంగా ఎందుకంటే అమ్మాయి మేజర్ అయినప్పుడు అమ్మాయి ఇచ్చి ప్రకారంగా వదిలేస్తారు. మీ తల్లిదండ్రులుగా ధైర్యాన్ని కోల్పోకుండా మీ దైవాన్ని నమ్ముతారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకు మంచి చేస్తాడు. ఇలా దొంగలైతే ఇలాంటి ఫేక్ వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తారు. మీరు మీ అమ్మాయి మీకు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. అమ్మాయికి కొన్ని రోజుల్లో అన్ని విడిపోతాయి, మబ్బులన్నీ విడిపోయి మీ దగ్గరకు వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే కళ్యాణి గారు, ప్రధానంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ కి దగ్గరికి కూడా వీళ్ళిద్దరూ వెళ్ళినటువంటి పరిస్థితి. తనతో వర్షినితో మాట్లాడడానికి కొంత ప్రయత్నించారు, కానీ వారితో మాట్లాడడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇంకా పోలీసులు కూడా ఇద్దరిని కూడా కొంత దూరంగానే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఎవరైనా కొంత మీడియేషన్, ఎవరైనా ఒక సైకియాట్రిస్ట్ ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళి కొంత తనతో మాట్లాడితే ఉపయోగం ఉంటుంది కదా, మాకు కొంత సహాయం చేయండి అని వీరిద్దరు కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏమైనా సహాయం చేస్తారా? ఖచ్చితంగా అండి, చేద్దాం. దానికేముంది, మనం మాట్లాడదాం. అవసరమైతే అమ్మాయి ఏ హోమ్ లో ఉందో కనుక్కొని అవకాశం ఇచ్చి అమ్మాయిని మాట్లాడినిస్తాము అంటే మనం పర్మిషన్ అడిగి ఒకసారి అమ్మాయిని సైకియాట్రిస్ట్ తీసుకెళ్ళి మనం వెళ్ళి చేయించవచ్చు వీలుంటే. అది కానీ మీ పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అనుకోను, ఎందుకంటే ఇది ఇష్యూ పెద్దగానే అవుతోంది కాబట్టి. యాక్సెప్ట్ చేస్తే మాత్రం వెళ్ళి కొంచెం ట్రై చేయొచ్చు. కానీ మీరు ఆవిడికి బాగానే కోడలమ్మ అని పిలిచారు, అమ్మాయిని వీడియోలో చెప్తుందమ్మా, అదంతా నిజమా లేకపోతే ఏంటి? అమ్మాయి ఏం చెప్తుంది? లేదండి, వరుసలు కలిపేసి కొట్టాను మేడం పిల్లలు చేస్తుంటే మేము బ్యాగ్ నేను బ్యాగ్ కెరాటేసేసానండి, పొమ్మలు తవరేసేసామండి. ఆమె రాను ఆమె శాస్త్రంలో మార్పులు వచ్చి మాకు అనుమానం వచ్చి వెడంగా పెట్టామండి. పెట్టిన క్రమంలో నా పిల్లని లోబరుచుకుని ఏదో వసీకరణ చేసిందని మా చేతబడి ఏమైనా చేసిందేమని అనుమానంగా ఉందండి.
అది నేను కూడా అదే అన్నాను. అమ్మాయి మీద ఏదైనా ప్రయోగం జరుగుండొచ్చు అని కూడా నేను చెప్పాను స్టూడియోలో అడగండి. కాకపోతే నాకెందుకు డౌట్ వస్తుందండి, ఏమన్నా జరిగిందేమో అమ్మాయి మీద ప్రయోగం అని కూడా అన్నాను నేను. మరి ఆ ప్రయోగాలు ఉంటాయి, కొంతవరకు పనిచేస్తాయి, కానీ కొన్ని నమ్మడానికి ఉండవు, కొన్ని నిజాలు కూడా ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడు మనం అవన్నీ నమ్మాల్సి వస్తుంది కొన్ని చూసినప్పుడు. కళ్యాణి గారు ఒక్కసారి అంటే వీరిద్దరి వేదన ఈ రకంగా ఉంది. వీరు తమ కూతురు తమకి కావాలి అంటూ వీరు రోధిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ వీళ్ళ అమ్మాయి సరిగ్గా లేదు, క్లారిటీ లేదు. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు కొంచెం క్లారిటీ. ఓకే వీరిద్దరి వేదన ఈ రకంగా ఉంది. తమ కూతురు కోసం వీరు ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. కానీ వర్షిణి మాత్రం చాలా క్లియర్ కట్ గా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి? చాలా మంది చాలా రకాలుగా అమ్మాయి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. డబ్బు కాసుపడి వెళ్ళిపోయింది, ఈజీ మనీకి వెళ్ళిపోయింది, లేదంటే మొత్తం అన్ని వదిలి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయింది, ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా నేను లైంగికపరమైనటువంటి వాంఛలకు దూరంగా ఉంటున్నాను, నాకు ఇతను ఉంటే చాలు, ఇతనితో జీవితం చాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కదా. ఏమైంది అనుకోవాలి అసలు ఆ అమ్మాయికి? నేను కూడా ప్రిడిక్ట్ చేయలేనండి, ఎందుకంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితి అది అక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయిని అతను ఏ విధంగా అమ్మాయిని అంటే ప్రయోగం చేశాడా, లేకపోతే ఏ విధంగా హిప్నటైజ్ చేశాడా అన్నది నాకు తెలియదు. రాజేష్నాథ్ అఘోరి కూడా చాలా ఫంక్షన్ చాలా పెద్ద హిందూ సభలకు వస్తారు. వచ్చినప్పుడు మేము చూసాం ఆయన్ని. ఆయన వరకు మాకు పరిచయం ఉంది, కానీ ఆయన ఎప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయరు ఎవరితోని. వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది, కానీ డిఫరెంట్ బిహేవియర్, కొంచెం అయితే డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. కానీ ఇలా ఎప్పుడు చేయడం నేను చూడలేదు ఎక్కడ. కానీ ఈవిడ సంథింగ్ అంటే అఘోరా అని చెప్పి ఆ పేరుకు కానీ అసలు ఆవిడ అనాలో అతను అనాలో అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి ఇప్పుడు ముందే చెప్తాను. ఇప్పుడు ఆవిడ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంత మోసం చేస్తుంటే ఇప్పుడు ఆడపిల్లల లైఫ్ అన్యాయం అయిపోయిందండి. తల్లిదండ్రులు స్టూడియోలు కూర్చొని బాధపడుతుంటే ఇప్పుడు ఇంకెంతకన్నా దౌర్భాగ్యమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి తీసుకొస్తే మన ప్రభుత్వాలే ఏదో ఒక విధంగా దానికి దారి చూపించాలి. ఇంకంతకన్నా మనం ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వం గట్టిగానే ఉంటుంది నాకు తెలిసి, అందుకనే అరెస్ట్ చేశారు. కన్ఫామ్ గా చట్ట ప్రకారంగా అన్ని న్యాయపరంగానే వెళతాయి. కానీ తల్లి తండ్రి కొంచెం గట్టిగా ఒకసారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అమ్మాయి మీద ప్రయోగం ఏదైనా అయిందేమో అనుకున్నాను. ఉమెన్ కమిషన్ గానీ ఏదైనా కోర్టు గానీ కొంత సుమోటోగా ఈ కేసు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమెన్ కమిషన్, ఎందుకంటే ఆ అమ్మాయి వయసు రీత్యా, భవిష్యత్తు రీత్యా, తల్లిదండ్రుల వేదన రీత్యా ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలంటారా ఆంధ్రప్రదేశ్ నుంచి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు పాపం ఆ వయసులో అంత ఇబ్బంది పడడం కన్నా కూడా నిజంగా సుమోటోగా కేసు తీసుకున్నారని ఒక విధంగా అమ్మాయి పెట్టిన కేసుకి ఇప్పుడు దీనికి గట్టిగా అతను శిక్ష పడాలండి. 14 రోజులు రిమాండ్ తర్వాత కోర్టుకే నాకు డబ్బులు లేవు, నాకు ఎవరన్నా లాయర్ ఇవ్వాలని ఆవిడ చెప్పిందంటే, అతను శ్రీనివాస్ అని వ్యక్తి చెప్పాడు అంటే ఆ కోర్టును కూడా కొంచెం మోసం చేస్తున్నట్టే లెక్క అది. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు లేకుండానే అంతా చేసేస్తున్నాడా? ఈ 10 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కొన్ని ఈ 10 లక్షలు ఎంతో మోసాలు చేసి తీసుకున్న డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయి? అంటే లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు, నాకేమీ లేదు అని కోర్టును కూడా మభ్య పెట్టేసి కోర్టును కూడా మ్యానిపులేట్ చేసేసి ఇప్పుడు ఏదో స్వయంగా నాతోనే జీ తెలుగు న్యూస్ తో మాట్లాడుతున్నప్పుడే స్పష్టంగా చెప్పాడు, మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని మేము ప్రశ్నించినప్పుడు మొత్తం దేశం అంతా కారులో తిరుగుతున్నారు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే నాకు విరాళాలు వస్తున్నాయి, నా అకౌంట్ లోకే పడుతుంటాయి భక్తుల నుంచి అని చెప్పాడు. మరి అవన్నీ సీజ్ చేయాలండి. ఇప్పుడు అకౌంట్స్ అన్ని సీజ్ చేయాలి. అలాగే మొత్తం అంతా ఎంక్వైరీ జరగాలి. నిన్న కూడా నేను అదే చెప్పాను, అతని మీద ఫుల్ ఎంక్వైరీ పెట్టాలండి. మొత్తం టోటల్ ఆయన ఫోన్స్, ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని తీస్తే ఎక్కడో దగ్గర క్లూ దొరుకుతుందండి. ఈ అమ్మాయి కూడా ఏ ట్రాన్స్ లో ఉందో అమ్మాయి ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేస్తే తల్లిదండ్రులు కూడా పాపం సంతోషపడతారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన పిల్ల ఒక పొజిషన్ లో ఉండి అంటే అమ్మాయి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటూ నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను పక్కనే ఉంటారు చాలు అని మాట్లాడుతుంటే ఓకే మంచిదే, నీకు దేవుడి పట్ల అంటే దైవం పట్ల అంత ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా నేను ఒక ధ్యానంలో ఉంటాను ఇంకేముండదు అంటే అది వేరే మార్గాలు ఉన్నాయి. ఇలా పెళ్ళని అతను తీసుకెళ్లిపోతే అతను ఉచ్చులో పడిపోయి తర్వాత నా వైఫ్, నా హస్బెండ్ ఇట్లా మాట్లాడుకొని పెళ్లి చేసుకొని ఇదంతా కొంచెం అంటే పిల్లలు చూడడానికి బాగాలేదు, ఆ అమ్మాయి లైఫ్ బాగాలేదు, తల్లిదండ్రులకు పరిస్థితి బాగుండదు, ఏ విధంగానూ అంటే ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు ఏ విధంగా కూడా. సో అమ్మాయికి అది తెలిసిన రోజు ఖచ్చితంగా తల్లిదండ్రులకు వస్తుంది.
తల్లిదండ్రుల దగ్గర రావాలని చూద్దాం. ఏదైనా అవకాశం ఉంటే మనం వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కళ్యాణి గారు వర్షిణి వాళ్ళ మదర్ స్వరూపరాణి గారు మీతో ఏదో మాట్లాడతారంట, ఒక్కసారి. థ్యాంక్ యూ మేడం, మీరు సపోర్ట్ చేసి మాట్లాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా అమ్మా, మాకు అవసరమైనప్పుడు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, వచ్చి మీకు సపోర్ట్ చేస్తామమ్మా. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ఎటు కాని పరిస్థితుల్లో తీసుకొచ్చిన సమస్య. అవును మేడం, నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను మేడం. శ్రీనివాస్ గారిని ఆ పిల్లకి ఏమి ఇచ్చారా ఏంటని కోటింగ్ చేయించి ఏమి ఇచ్చేది అన్నది పోలీసుల ద్వారాగా నిరూపించాలని నేను కోరుకుంటున్నానండి. ప్లస్ ఆడు తప్పు ఒప్పుకుని వాడి చేతుల మీద కానీ ఆ పిల్లకే నాకు పూచి లేదన్నట్టు కాగితం రాపిచ్చి ఆడి చేతుల మీద కానీ నా పిల్లలు మాకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. చాలా గట్టిగా మంచిగా అలాగే అడగండి అమ్మా. ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్లే. ఇది ఒక ఉద్యోగం మేడం. ముందు తల్లి కూతురు అనుబంధం అన్నారు, తర్వాత భార్య భర్తల అనుబంధం అని చెప్పి ఎంతవరకు ఉద్యోగం? తల్లి కూతురులు ఎక్కడన్నా పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఇది మన హిందూ శాస్త్రంలో ఉంది ఎక్కడన్నా? ఆడమనిషిని ఎక్కడన్నా పెళ్లిళ్ళు చేసుకుంటారు, అర్థం కావట్లేదు. గద్ద తన్నుకుపోయి నా పిల్లకి ఏం మాయ మాటలు చెప్పింది, ఏం ప్రయోగం చేసిందో మా మీద లేకోకుండా చేసేసింది మేడం. ఏం కాదమ్మా, మీరు బాధపడకండి. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తాయి కదా, అలా వచ్చింది ఈ సమస్య మీకు. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. అమ్మాయి అంతటా అమ్మాయి తెలుసుకుంటుందని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. లేకపోయినా గట్టిగా పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఆ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయి. టెన్షన్ పడకండి. మీరు ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకోండి. ఏ పరిస్థితుల్లో అయినా అందరూ ప్రజలు చూస్తున్నారు. మీ పిల్ల ఏదో ట్రాన్స్ లో వెళ్ళింది, తప్పు అమ్మాయి తప్పు లేదు అని నేను అన్నాను. అమ్మాయి తప్పు కూడా ఉంది సగం. 2 చేతులు కలిస్తే అని చెప్పట్లో అమ్మాయికి అలా తయారు చేయడానికి కారణం ఏమో ఉందో అది తెలియాలి బయటకి. చాలా థ్యాంక్స్ మేడం, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు, మా కోసం టైం కేటాయించినందుకు. అమ్మా, ఇంకొక విషయం, అఘోరాలు అంటే కొంత వారి పద్ధతి అంతా కూడా వ్యవహార శైలి అంతా మన సమాజానికి సామాన్యులందరికీ కూడా కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఇతను కూడా తొలుత ఆ రకంగానే యాక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఆ కారు కనుక చూస్తే i20 కారులో పుర్రెలు పెట్టుకొని, అంటే సామాన్యులు ఎవరైనా చూస్తే ఒక్కసారిగా కొంత భయపడుతూ ఉంటారు పుర్రెలు అవన్నీ చూస్తే. ఆ రకమైనటువంటి వ్యవహార శైలి. తాను తినడం కూడా పుర్రెలోనే తింటాడు. ఈవెన్ వర్షిని కూడా కన్ఫర్మ్ చేసింది పుర్రెలోనే తింటాడు, అదంతా ఫేక్ అండి, ఇంకా దేంట్లోనూ తినడు. అది ఏంటి వర్షినికి ఏం భయం అనిపించలేదా? ఈ పుర్రెలు ఎముకలు ఇవన్నీ చూసినప్పుడు ఎప్పుడు భయం అనిపించలేదా? ఆల్రెడీ ఆమె అఘోరి దీక్షలో ఉంది కాబట్టి రాజేష్ నాథ్ అఘోరి దగ్గర తింటాం ఆమె చూసిందండి. చూసేసరికి ఇది నార్మల్ అని అనుకుంది. దీక్షలో ఉంది. ఎంత ఎదుటి వాళ్ళు చూసినప్పుడు నార్మల్ అని అనుకున్నా, కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అన్ని ఎముకలు అన్ని పుర్రెలు ఎదురుగుండా పెట్టుకుని వెనకాల పెట్టుకుని కారు నిండా అదే ఉండి భయం అనిపించదా వర్షినికి? కంపల్సరీ భయమేనండి. ఆమె అదేం కాదు ఇదేం కాదులే అని ధైర్యం చెప్పి పక్క నుండి అన్ని చెప్పడం వల్ల ఆమెకు అలవాటు అయిపోయిందండి. అలాగే మీరు రాజేష్ నాథ్ అఘోరి గురించి చెప్తున్నారు, మీరు ఆయన ఏమో ఆశ్రయించలేదా ఈ వ్యవహారంలో? ఎందుకంటే కేవలం ఈమె వర్షిని నమ్మేటటువంటి వ్యక్తి ఎవరైనా చెప్తే మాట వింటారు అంటే నాకు అనిపిస్తుంది మాత్రం రాజేష్ నాథ్ అఘోరి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నుంచే మొత్తం ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏం మీరు అడగలేదా ఈ విషయంలో? ఈ వ్యవహారం చేస్తారండి. ఆయనకి మాకు గొడవ పెట్టిందండి అఘోరి. మా అమ్మాయి ఏది ఇచ్చాడని మా అమ్మాయి చేత చెప్పించిందండి. చెప్పించి కేసు పెట్టించింది. చాలా మంచివారండి. చాలా మంచి. ఈ రోజు నేను మీ ముందు నిలబడి ఇలా ఆయన ముందరకు వచ్చేసి చేసేవాడండి, మాకు చాలా ఆదరించేవాడండి. నింద వేసింది పిల్ల ఆడపిల్ల నింద వేసి ఆయన తండ్రి కూతురు అనుబంధం. చివరిగా అమ్మ మీరు ఏం చెప్తారు? జీ తెలుగు న్యూస్ వేదికగా వర్షినికి ఏం చెప్తారు? అమ్మ బన్ను ముందుగా బన్ను అని పిలుచుకుంటాం. శ్రీవర్షిని అమ్మ, ఈ మంత్ ఎండింగ్ లో నీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లస్ నాకు ఆరోగ్యం బాగుంది సంగతి నీకు తెలుసుకమ్మా. మీ అమ్మ షుగర్ పేషెంట్, నేను పెరాలసిస్ పేషెంట్ ని, ఎన్ని తెలుసుకమ్మా. వచ్చేసే తల్లి, నాకెవరు ఎంతో మంది లేరుకమ్మా, నువ్వు అన్నయ్య కదా, వచ్చేయమ్మా. నిన్నేమను ఇంత వ్యవహారం జరిగినా చక్కగా మళ్ళీ నీ చదువు కంటిన్యూ చేపిస్తాము. నిన్ను గుండెలో పెట్టి చూసుకున్నా, ఎప్పుడల్లా ఎంత అలామతి చూసుకున్నా అట్టాక్ చూసుకుంటాను. ఓకే కోటయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ స్వరూపరాణి గారు.